శరణార్థులు అందరు మంచిగున్న రానులా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు కొందరు ఏదన్నా పని చేస్తే ఏదో చేసినమా లేదా అన్నట్టు చేస్తే ఇంకొందరు మాత్రం గా పనిని పానం పెట్టి చేస్తారు అంతేకాదుల్లో అందరి లెక్క కాకుండా చేసే పనిలా కొత్తదనం చూపెట్టి వారే వానిపించుకుంటారు సేమ్ గిట్లనే అగో చూసి రానుల్లా ఈ బండి ఎట్లున్నదో సైకిల్ చక్రం ఉన్నట్టే ఉన్నది కానీ బాగానే పెద్దగా ఉన్నది కదా అయితే ఇది బండి కాదుల్లో ఎలక్ట్రిక్ సైకిల్ అట నడ్డు భయానికి అన్ననే దీన్ని తయారు చేసిండు గుజరాత్ రాష్ట్రం సూరత్ నుండే ఈ అన్న బైక్ మెకానిక్ అట అన్న చదివింది 7వ తరగతి అయినా కూడా కొత్తగా బండిని రిపేర్ చేసి ఇట్లా చూసి జనాలు మస్తు తారీఫ్ చేస్తాండ్రు ఇక పెద్ద పెద్ద ఇంజనీర్లు సుతా భలే చేస్తానని పొగుడుతాండ్రు చిన్నప్పటి సందే కొత్తగా ఆలోచనలు చేసే నడ్డు బైకు ఈ నడవనే ఇట్లా ఒక పయ్యతో నడిచే కరెంట్ సైకిల్ను తయారు చేయాలనే ఆలోచన వచ్చుడే ఆలస్యం ఇక దాన్ని ఇట్లా నిజం చేసిండు మొదలు పేపర్ మీద బొమ్మేసుకొని సైకిల్ని ఎట్లా తయారు చేయాలి ఏందనేది ఆలోచన చేసిండట ఇక పాత సామాన్లు వస్తాయి కరెంట్ సైకిల్ తయారు కోసం వాడిండట అన్న ఈ సైకిల్ నడవడానికి టైర్ను పెద్దగా తయారు చేసి పెట్టిండు రోడ్డు మీద పోయేటప్పుడు సప్పుడు రాకుండా ఉండాలని ఇక ఇట్లా ఇనుప టైర్కు పైన ఇంకో టైర్ను పెట్టిండు ఈ సైకిల్ బ్యాటరీతోనే నడుస్తుందట బ్రేక్ పడడానికి మంచిగానే ఇక్మతి చేసిండు ఇక కటికేయంగానే లైట్స్ వచ్చేటట్టు చేసిండు కదా ఇది తయారు చేయడానికి 50,000 ఖర్చు అయిందట పాత సామాన్లకి వెళ్ళి ఒక్కొక్కటి పట్టుకొచ్చి ఇక ఇట్లా అనుకున్నట్టు దీన్ని తయారు చేసిండు 6 నెలల టైం పట్టిందట్టు నువ్వు దీన్ని తయారు చేయడానికి సెల్ ఫోన్ లేకుండా గట్లనే కరెంటు ఇంటర్నెట్ సవలతు లేకుండా బతుకుడంటే చాలా కష్టమే ఎవరికైనా అయితే ఇప్పుడు నేను చూపెట్టబోయి గీ ఊళ్ళో మాత్రం గవ్వేముండయట మరి గా ఊరు ఎక్కడున్నది ఏందన్నది చూద్దాం పారి మరి ఇక ఈ ఊళ్ళో ఇంటర్నెట్ లేదు ఫోన్లు సుదా లేవట టీవీలు ఉండయి కరెంట్ అస్సలకే ఉండదు రాత్రిపూట దీపాలు పెట్టుకుంటారట వెలుతురు కోసం అని ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఇక వీళ్ళు తినే ఆహారం సుతా అంటే ధాన్యం కూరగాయలను వీళ్ళే వండించుకుంటారు వీళ్ళు వేసుకునే బట్టలు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారట ఇక గింతగానం ప్రత్యేకత ఉన్న ఈ ఊరు పేరు కూర్మా శ్రీకాకుళం జిల్లా ఈరా అనే మండలం ఉన్న ఈ ఊరు 60 ఎకరాలలో విస్తరించి ఉన్నది ఈడ ఇల్లుస్తా మట్టితోనే కట్టుకున్నారు ఆ ఊళ్ళుండే జనాలు ఇట్లా 50 దాకా ఇల్లు ఉన్నాయట ఆడ ఇనుము సిమెంట్తో కాకుండా మట్టి సున్నంతో ఇల్లు కట్టుకుంటారట సున్నాన్ని కూడా కంకర మెంతులు బెల్లం వాడి సాంప్రదాయ పద్ధతిలో గానుగతో తయారు చేస్తాండ్రు పశువులు పెంచుకుంటా కూరగాయలు సాగు చేసుకుంటా కడమ పంటలు సాగు చేసుకుంటాండ్రు ఇక వీళ్ళు వాడేది కూడా బావి నీళ్ళే ఎందుకట్లా పూర్వీకులు ఎట్లయితే బతికినరో అట్లనే ఈ ఊరోళ్ళు బతుకుతారు అన్నట్టు కూర్మ గ్రామంలో ఎలక్ట్రిసిటీ కానీ మొబైల్ ఫోన్స్ వాడకుండా ప్రకృతికి దగ్గరగా ఉండి జీవిస్తున్నాము ఎందుకంటే జీవితంలో సుఖంగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదు ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రపంచంలో జనాల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది షాపింగ్ మాల్స్ ఉన్నాయి సినిమా హాల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి
కానీ కూడా జనాలు సుఖంగా ఉండట్లేదు. వైదిక వర్ణాశ్రమం అని పిలుచుకునే ఈ ఊళ్ళో ఉండేటోళ్ళంతా కృష్ణతత్వంతోనే ఉంటారు. సాంప్రదాయ ఆధ్యాత్మిక జీవనం అనే రెండు విధానాలను పాటిస్తాండ్రు. ఇక ఈ ఊళ్ళో ఎవరైనా చూడొచ్చుల్లో. అయితే ఊళ్ళుండే జనాలు ఏ ఆచారాలు అయితే పాటిస్తాండ్రో ఈ ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళు సుధా గవ్వే ఆచారాలు పాటించాలన్నట. ఇక్కడ ఉండలేని వాళ్ళు సుధా ఈడికెళ్ళి పోవచ్చు. అట్లనే ఈ ఊరంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్నేళ్ళైనా ఈయనే ఉండొచ్చు. ఇక్కడ అన్ని సవలతులు ఉచితమే. ఎవరైనా సాయం కోసం విరాళాలు ఇస్తే తీసుకుంటారట. ఒకటి సరళ జీవనం, రెండోది ఉన్నత చింతనం లేదా ఉన్నతమైన ధ్యేయం. సరళ జీవనం అనేది కొత్త పద్ధతి కాదు. మన పూర్వీకులు ఏ విధంగా జీవించేవాళ్ళో శాస్త్ర ఆధారితంగా జీవించడం, అది సరళ జీవనం. దానివలన ఈ ఆధునిక జనితమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం జరిగిపోయింది. మనం ఎప్పుడైతే భారతీయ జీవన విధానాన్ని మనం తీసుకుంటాం, ఒక పల్లి జీవనం తీసుకున్నామంటే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోతుంది. రెండోది ఆధ్యాత్మిక చింతనం లేదా ఉన్నత చింతనం. అదేంటంటే కృష్ణ భక్తి ద్వారా ఏవైతే సమస్యలు మిగతా ఉన్నాయో అవి కూడా మనం పూర్తిగా తొలగిపోతుంది. వెనకటి కాలం నుండే వస్తు మార్పడి పద్ధతిలో జీవించే ఊరును చూడడానికి చాలా మంది జనాలు వస్తాండ్రు. బ్రహ్మచారులు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు గిట్లా అన్ని తీర్ల మనుషులు వీడి ఉంటారు. ఆరోగ్యం అట్లనే ఆనందం కోసం పూర్వీకులు పాటించిన జీవన విధానాన్ని వీళ్ళు కూడా అనుసరిస్తాండ్రు. ఇక పిల్లలు రామాయణ భారత భాగవతాన్ని కూడా పాటిస్తాండ్రు. అవకాశం దొరుకుతుందండి. దానికోసం కొన్ని భక్తి నియమాలు నిబంధనలు పాటిస్తూ ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వగలం. అంటే మన పూర్వ జీవనం ఎలా ఉండేదంటే వ్యవసాయం, గో ఆధారితం, అంటే గో ఆధారితమైన జీవితం. దాన్నే మేము ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్మెంట్ ఇలాంటి జాబ్స్ అవసరం లేదు. మనం ఏవైతే పాత వృత్తులు ఉండేవో ఆ వృత్తులు ఏదో ఒకటి తీసుకొని ఆ విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. ఎలా బ్రతకాలో, ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను సార్. మనకి అన్ని సదుపాయాలు ఉండి మనం ఏమీ నేర్చుకోలేదు, మనకేం తెలియదు. కానీ వీళ్ళకి తెలిసినంత బయట టెక్నాలజీలో ఇంత తిరుగుతున్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. కరెంట్ లేకుండా ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఈ టెక్నాలజీకి దూరంగా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు సార్. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీట్గా లైఫ్ పీస్ఫుల్గా సాగించేస్తున్నారు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఏ డిస్టర్బెన్స్ లేకున్నా, ఏ గొడవలు లేకున్నా ప్రశాంతంగా నీట్గా ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. వెనకటి కాలంలో అందరూ ఎట్లా కలిసిమెలిసి ఉండదులా గా రోజులు యాదికొస్తే అప్పటి రోజులు మళ్ళీ వాపస్ వస్తే మంచిగుండ అనిపిస్తుంది. గట్లనే ఓతాన జాతరను సుత్తా ఊరోళ్ళందరూ కలిసిమెలిసి జరుపుకునేదట. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిందటనులా. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉండే పైడివాడ అగ్రహారం అనే ఊళ్ళో ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర జరుగుతుంది. అయితే ఒకప్పుడు ఊరోళ్ళందరూ కలిసి జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు ఎవరి వాళ్ళు పార్టీలుగా విడిపోయి వేరువేరుగా చేసుకుంటారట. ఈ నడుమ జరిగిన జాతరలో వైసీపీ జగన్ పార్టీలు వేసిన స్టేజ్ అటు ఇది. ఇక ఇది ఇట్లుంటే దీనికి 150 అడుగుల దూరంలో తెలుగుదేశం పార్టీలు సుతా ఇంకో స్టేజ్ని వేసి ప్రోగ్రామ్ నడిపిండ్రు. ఇక ఆ స్టేజ్ల మీద తెలుగుదేశం వైసీపీ నాయకుల ప్రచారం జోరుగానే నడిచింది. మొత్తానికి జాతర కోసం పెట్టిన సభలు రాజకీయ సభలు అయిపోయినాయి. ఒకప్పుడు అందరు కలిసి చేసుకునే పండుగలను ఇప్పుడు వేరువేరుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటారు ఊరోళ్ళు.
రాజకీయ పార్టీ ఒక్కొక్క స్టేజ్ని ఏర్పాటు చేస్తాయి. అంటే వాళ్ళు అక్కడ ఆ జాతరలో అనేక మంది జనాలు చూపించుకోవడానికి, వచ్చిన భక్తులకి చూపించుకోవడానికి, వీళ్ళంతటా వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళు అక్కడ ఒక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇదే కంటిన్యూ అయితే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా, రాజకీయాల పండుగ అవుతుందని అమ్మవారి పండుగ అనుకోవడం ఉండదండి. గతంలో అందరూ కలిసి చేసుకునే పండుగలను ఇప్పుడు వేరువేరుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని స్థానికులు చెప్పారు. రాజకీయ పార్టీల ద్వారా ఈ గ్రూపులుగా ఇంతకుముందు ఒక ఇంటి పేరున్న వాళ్ళు అందరూ ఒక కమ్యూనిటీకి ఉండేవారు. ఇప్పుడంటే ఒక ఇంటి పేరులో 2-3 పార్టీలు ఎంటర్ అవడం వలన 2-3 స్టేజ్లు వేసుకొని ఈ చుట్టాలను కూడా విడదీస్తానమాట. విడదీయడం వలన ఆ పండగ వాతావరణం అనేది పొలిటికల్ వాతావరణంగా మారుతుంది ప్రస్తుతం. అప్పుడు ఉమ్మడిగా ఉండినట్టు ఉండేదండి. గుమ్మనంగా ఊరంతా ఒకే విధంగా ఒకే బాట మీద నడిచి పండుగ చేసినట్టు ఉండేది. మాలో ఎవరికి తేడా పాడాలు ఉండేవి కాదు, అందరూ సమానంగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ పార్టీలు జెండాలు కట్టిన దాని నుంచి ఒక సమూహంగా ఒక 100 మంది ఉండేవాళ్ళమే, ఓ పక్క 50 మంది, ఓ పక్క 20 మంది, న్యూట్రల్గా 10 మంది అలా విడిపోవడం వల్ల మొత్తంగా ఉండేటటువంటి సమీకరణ తగ్గుతుందని అనుకోవాలండి. ఎప్పుడైతే మనం పక్క వ్యక్తి దగ్గర నుంచి మనం ఫండింగ్ తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఏదైతే వస్తుందో వాళ్ళ ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి ఈ గ్రామ స్థాయిలో రాజకీయాలు పెట్టడం, అది పర్టికులర్గా పండగల టైంలో. ఎందుకంటే జాతర అనేది ఏంటవుతుందంటే చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు, ఎక్కువ మంది అక్కడ గుమిగూడతారు. అక్కడ మనం ప్రచారం చేసుకోవచ్చు, లేదా మన పార్టీ కోసమో లేకపోతే మన గురించో చెప్పుకోవచ్చు అనే ఏదైతే ఈ స్వార్థంతో కూడిన ఇది వస్తుందో ఈ రాజకీయాలు ఈ జాతరలోకి ఎంటర్ అవుతున్నాయి. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ జాతర యొక్క థీమ్ అనేది మారిపోతుంటుంది. అమ్మవారిని పూజించడం అనేది మారిపోతుంటుంది ఆటోమేటిక్గా. అది రాజకీయాలకు చొరబడటం వల్ల ఈ రాజకీయ నాయకులు పూజించడం, రాజకీయ నాయకులు పొగడటం అనేవి ఏర్పడతాయి. చివరికి అవి ఏమవుతాయి, రాజకీయ నాయకులు పార్టీలు అనేటట్టుగా ఏర్పడతాయి. ఒకే వీధిలో ఒకే దగ్గర ఒకే ప్రాంతంలో పోటీలు పడి మరీ చేసుకుంటున్నారు, పోటీలు పడుతున్నారు అని అంటే ఆ జాతర కోసం కాదు, ఆ జాతర పేరుతో ప్రేరేపించేటటువంటి వ్యక్తుల కోసం పోటీలు పడుతున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. తెలుగు వాళ్ళ తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మారిపోయాయి. ఒక ఆర్టిఫిషియల్ వ్యవహారాల కింద మారిపోతున్నాయి ఇవన్నీ కేవలం వీటికి ప్రేరేపించేటువంటి వ్యక్తులు కూడా అలా తయారైపోయారు. ప్రతి అంశం కూడా సాధారణంగా రాజకీయాలతో ముడిపడి ఉంటాయండి ఇవన్నీ కూడా. గివి మరి ఎట్లా లచ్చక ముచ్చట్లు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతరుకుంటా మరి.